అమ్మా ఒక క్వశ్చన్ ఫస్ట్ నేను భయపడకూడదు. ఒకసారి నాకు అది ట్యూబ్లో ఉన్నప్పుడు సెపరేట్గా ఒక రూట్ ఫైండ్ చేస్తుంది కదా, అది ఎలా వస్తుంది? నువ్వే పెట్టి యూజ్ చేసుకోవాలన్నా ఈక్వేషన్ జీరో అవ్వాలంటే టూ పెట్టుకుంటావు కదా, ఎక్కడ టూ పెట్టుకుంటుందని ఎంఎస్ వద్దు. టూ అని పెట్టుకున్నప్పుడు మీకు నాకు ఫోర్ తీసుకురా మరి అదే అంటే తీసుకురా టూ పెట్టుకుంటే ఎంత వస్తుంది? 8 మామూలుగా క్యూబ్ అంటే 8ని మైనస్ ఎంత 16 కదా, 8 మైనస్ 16 8 ప్లస్ 4 అవ్వట్లేదు కదా. కాదమ్మా అది 0 2 మైనస్ 4 అనేది కదా పైన 2 కే దగ్గర సెపరేట్గా n ఫార్మ్ ఉంది. సో n ఓకే, సో m మైనస్ 2 కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2 రైట్. నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ రెండు రూట్ ఈక్వల్ అయింది కాబట్టి అలా ఉన్నాయి 3 రూట్స్ కాబట్టి 2 రూట్లు ఉన్నాయి కాబట్టి 2 రూట్లు ఉన్నాయి కాబట్టి f1 ఇంటూ xf2 y ప్లస్ ఫార్ములా ఏంటి ఒకసారి y ప్లస్ ఓకే ఓకే కావాలి తీసుకో
కామన్ తీసుకుని మిగిలిపోయింది నువ్వు ఆ ఫార్ములా వేసి డియర్ స్టూడెంట్స్ ఆర్ డియర్ ఫ్రెండ్స్ వీ హ్యావ్ టు సెకండ్ ఆర్డర్ సో d square is minus d square and d dash for minus a square. So d means 3, a is equal to 2. So d into d dash minus a. General solution is equal to z is equal to complementary factor plus particular ratio. So నువ్వు ఇంటిగ్రేషన్ ఏం చేస్తావు అక్కడ ఇంటిగ్రేషన్ ఏవేవి వచ్చే ఫార్ములాలు ఇంటిగ్రేషన్ సైన్ ఏంటి ఫార్ములా minus cos ax by a. మైనస్ Cos ax by బై a. సో నీకు అక్కడ సైన్ ఏఎక్స్ ప్లస్ ఆ ఫార్ములా ఉంది కాబట్టి కింద మైనస్ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ డివైడ్ బై ఏఎక్స్ రైట్ నెక్స్ట్ మైనస్ ఎలా క్యాన్సిల్ బై మైనస్ బై మైనస్ By minus answer formula చేసాక minus నువ్వు ఆ రెండింటిలో తీస్తావు బట్ అక్కడ సైన్స్ వల్ల మీకు కన్ఫ్యూజన్ అవుతుంది ఏవైతే సైన్ అన్న డౌట్ వస్తుంది నెక్స్ట్ సైన్